విధి నిర్వహణలో సమయపాలన ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ సెక్రటరీలు ధర్నా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు విధుల్లోకి హాజరై ఏ సమయంలో ఇంటికి వెళ్తున్నామో కూడా తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉన్నతాధికారులు వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఇక ఇదే విషయంపై పంచాయతీరాజ్ సెక్రటరీతో మైనేని ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పాలన పాటించాలంటూ కూడా ఏలూరు జిల్లాలో ఉన్న పంచాయతీరాజ్ సెక్రటరీలు అయితే ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే నిరసన కార్యక్రమం చేశారు. దీని విషయమై మనం పంచాయతీరాజ్ సెక్రటరీలు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి ఇప్పుడు సమర్థించారు. మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా పంచాయతీ సెక్రటరీకి మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే నిర్వహించారు, ప్రధాన కారణాలు మీకు? మాకు సమయపాలన అనేది ఉండట్లేదండి. పొద్దున్నే 6 గంటల కాడ నుంచి మాకు విధి నిర్వహణ అనేది మొదలవుతుందండి. దాంతో ఏ టైం అవుతుందో నైట్ వెళ్లే టైం మాత్రం నిర్దేశించట్లేదు. పొద్దున్న 6 మాత్రమే చెప్తున్నారు, కానీ తర్వాత ఏ టైంకి వెళ్ళాలి, ఎప్పుడు ముగిస్తుందో అనేది కూడా మాకు విధి నిర్వహణలో సమయపాలన అనేది ఉండట్లేదండి మెయిన్ థింగ్. తర్వాత GSWS డిపార్ట్మెంట్ ని మా డిపార్ట్మెంట్ కి అటాచ్ చేసి సచివాలయం అనే పేరుతోటి మాకు పెట్టారండి కన్వీనర్లని. ఆ కన్వీనర్ ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డిపార్ట్మెంట్ల హెడ్లు వాళ్ళకి పనులు చెప్తున్నారు, మేము సర్వేలు అని చెప్పి మేము పనులు చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ కి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్స్ అనేవి ఉన్నాయి. మేము ఒక జీతాలు ఇవ్వడం తప్ప మాకు వాళ్ళ మీద ఎటువంటి అజమాయిషి కానీ వాళ్ళతో గట్టిగా చెప్పి పని చేయించే అధికారాలు కూడా మాకు లేవండి. సో ఏంటంటే వాళ్ళు పనులు చేయకపోయినా సరే మా మీద యాక్షన్ తీసుకుని వాళ్ళు పనులు చేయకపోయినా సెక్రటరీలే సస్పెండ్ అని చెప్పి మాకు ఆర్డర్లు పంపిస్తున్నారండి. కాబట్టి మా విధి నిర్వహణ చేసి మా సొంత పనులు అంటే పంచాయతీ మా మదర్ డిపార్ట్మెంట్ పనులు మేము చేయడానికి మాకు ఎటువంటి సమయం అనేది ఉండట్లేదండి. ఎంతసేపు వాళ్ళ సర్వేలు వాళ్ళని మానిటరింగ్ చేసుకోవడమే సరిపోతుంది. కాబట్టి మా మదర్ డిపార్ట్మెంట్ పనులు చేసుకోవడానికి మా టైమింగ్స్ ఏంటి అనేది మాకు చెప్పండి సరిపోతుంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా శానిటైజర్ సిబ్బంది పంచాయతీ రాజులు కూడా కొరతున్నారని చెప్పి చెప్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? పంచాయతీరాజ్ ప్రతి పంచాయతీలోనూ శానిటేషన్స్ చాలా ఇబ్బందికరంగా మారుతుందండి చేయించడం. ఎందుమూలంగా అంటే ఈ రోజు బయట కూలీలకు వెళ్తుంటే సుమారు రోజుకు వచ్చేసి 800 నుంచి 1000 రూపాయలు కూలీ ఇస్తున్నారు. కానీ మనం ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ కి వచ్చేసి ఆ రోజుకు 200కే తీసుకొని వచ్చి చేయించాల్సి ఉంటుంది. ఆ రేట్ కి బయట ఎవరు దొరకడం లేదు. అయినప్పటికీ ఎలాగో అలా ఇబ్బంది పడుతూ శానిటేషన్ చేయిస్తున్నాము. కానీ మేము ఎంత చేయిస్తున్నప్పటికీ మా మీద అపనమ్మకంతో డైలీ మార్నింగ్ IVRS కాల్స్ అని, వీడియో కాల్స్ అని అంటే మేము పని చేస్తున్నట్టు రుజువు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని పంచాయతీ కార్యదర్శులు మేము వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే మేము చేయిస్తున్నాం 200 రూపాయలకైనా ఎట్లా బతిమాలి తెప్పించి వాళ్ళ చేత పనులు చేయిస్తుంటే అయినప్పటికీ వాళ్ళు నమ్మకం లేదా మేము చేయించట్లేదనే అపనమ్మకంతో మీరు వీడియో కాల్స్ ద్వారా చూపిస్తేనే మేము నమ్ముతాం అని ఎర్లీ మార్నింగ్ 6 o'clock వీడియో కాల్స్ చూపించండి మీరు శానిటేషన్ చెప్పిస్తున్నట్లు అని కొత్తగా పెట్టారు 2 days నుంచి. దీన్ని మేము పంచాయతీ కార్యదర్శి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే IVRS కాల్స్ అండి, IVRS కాల్స్ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి జరుగుతుంది, కానీ ప్రతి విలేజ్ లోనే పొలిటికల్ ఇష్యూ ఉంటుందంటే అపోజిషన్ పార్టీ వాడు ఎంత బాగా చేపిస్తున్నప్పటికీ ఆ అధికార పార్టీ ఉన్న దానికి వ్యతిరేకంగానే రిపోర్ట్ ఇస్తాలే కానీ పాజిటివ్ గా రిపోర్ట్ ఇవ్వడం జరగదు. దాని మూలంగా కూడా మాకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. దాని మూలంగా ప్రతి విలేజ్ లోనే 50% IVRS కాల్స్ లో పాజిటివ్ వస్తుంది. మిగిలిన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత చేపిస్తున్నప్పటికీ నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వడం మూలంగా ఆ ఎఫెక్ట్ కూడా పంచాయతీ కార్యదర్శిని బాధ్యులను చేసి వాళ్ళకి మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా పంచాయతీ కార్యదర్శుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీరు శానిటేషన్ చేయించడానికి మాకు ఇబ్బంది లేదండి మార్నింగ్ కూడా, కానీ శానిటేషన్ వర్కర్ ప్రస్తుతం బయట ఎంతకు వస్తున్నారు అది చూసి డైరెక్ట్ గా నిధులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి నిధులు డైరెక్ట్ గా వాళ్ళకి శాలరీ ఇచ్చినట్లయితే సుమారు 12,000 నుంచి 14,000 రూపాయలు ఇచ్చినట్లయితే మేము బ్రహ్మాండంగా చేయించగలం అండి. ఉదయం 6 గంటలకే వచ్చి చేయించగలం. కానీ శానిటేషన్ వర్కర్ సరైన జీతాలు లేని పంచాయతీలు చాలా వరకు ఉన్నాయి. దాదాపు 70% పంచాయతీలు ఫండ్ ఉండదండి. ఓన్లీ 15th ఫైనాన్స్ ఫండ్ మీద బేస్ అయ్యి ఆధారపడి ఉంటాయి. కానీ వాళ్ళకి శానిటేషన్ కే దానికి అమౌంట్ అయిపోతే గ్రామాన్ని డెవలప్ అనేది చేయలేము. గ్రామాభివృద్ధి చూసుకోవాలి, శానిటేషన్ చూసుకోవాలంటే ఉన్నటువంటి ఫండ్ చాలదు. అందులోనే 15th ఫైనాన్స్ అనేది సరైన టైంలో గ్రామ పంచాయతీలకు అలాట్ చేయకపోవడం వల్ల శానిటేషన్ సిబ్బందికి జీతాలు కూడా సక్రమంగా టైంకి ఇవ్వలేకపోతున్నాం. ఇది పెద్ద కారణం అవుతుంది. కాబట్టి పంచాయతీ కార్యదర్శులకు మేము చేయిస్తున్న పనిని ఏదో అలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా చేపిస్తున్నప్పటికీ మమ్మల్ని దోషులుగా చూపించడానికి అంటే మా మీద అపనమ్మకంతో వీడియో కాల్స్ చేయడం అనేది ఇది చాలా దారుణంగా భావించి మేము దీన్ని ఖండిస్తూ ఈ రోజు గౌరవ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు గౌరవ డివిజనల్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చంటి పిల్లని తీసుకొచ్చి ఈ నిరసన కార్యక్రమానికి మీరు ప్రధానంగా చేపట్టారు. అంటే ప్రభుత్వ సమయ పాలనలో మీరు ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నారు?
లేడీస్ కి చాలా ఇబ్బంది సార్. పొద్దున్నే 6 o'clock అంటే నాకు చిన్నపిల్లలు చూడడానికి ఇంటి దగ్గర ఎవరు లేరండి. నేను అందుకే బాబుని కూడా తీసుకొచ్చాను. పాపను ఇంకో వాళ్ళకి అప్పచెప్పి తీసుకొచ్చానండి. ఏదైతే ప్రభుత్వం పంచాయతీ రాజ్ సిబ్బందిని దారుణంగా వేధిస్తుందని, సమయపాలన కూడా లేకుండా మమ్మల్ని వేధిస్తుందండి. ఉదయం 6 గంటలకే వచ్చి మమ్మల్ని వీడియో కాల్ తో పాటు కూడా పేపర్ ఏదైతే ఉందో ఆ రోజు పేపర్ కూడా ఫోటో తీసి పెట్టాలంటూ కూడా తీవ్రంగా ప్రభుత్వం సమయపాలన లేకుండా కూడా మమ్మల్ని వేధిస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాపై చొరవ చూపి వెంటనే మాపై ఉన్న ఆంక్షలన్నీ కూడా తీసివేసి మీరు మాకు సహకరించాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో హరీష్, ANN న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.